హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ పూలైతే మా చెట్లకు కాసాయి. ఇవైతే నేను తెంపుకొని ఫస్ట్ దేవుడిని అయితే దీపం పెట్టుకున్నాను. ఈరోజైతే మేము నర్సంపేట వెళ్ళిపోతున్నామండి. ఊరొచ్చి 3 డేస్ అయిపోయింది. మేము వెళ్ళిపోతున్నామని మా పొలంలో పండిన కొన్ని కూరగాయలు అయితే మా మామయ్య గారు తెచ్చారు. అందులో కొన్ని నాకు కావాల్సినవి తీసుకొని ప్యాకింగ్ చేసుకున్నాను. ఇవైతే ఈ ఫ్రూట్స్ అయితే విజయవాడ నుంచి మా బావగారు పంపించారు. మేము బయలుదేరుతున్న టైంలో అయితే మా మరి తీసుకొచ్చారు. ఇంకా అందులో కొన్ని ఫ్రూట్స్ అయితే మేమైతే సర్దుకున్నాము. తాగుతారు కదా. చాలే అమ్మ ఖుషి చాలు. మేమైతే ఇంకా నర్సంపేట వచ్చామండి. మా లోహిత్ చూడండి మొహం ఎలా పెట్టాడో. వాడికైతే అస్సలు ఇష్టం లేదు నర్సంపేట రావడము. ఊర్లో ఉండడానికే బాగా ఇష్టపడతారండి. మా పిల్లలిద్దరు ఉన్న గోల గోల చేసేస్తున్నారు. వచ్చిన వెంటనే తలనొప్పి అనేసి యాక్షన్ చేసేస్తున్నాడండి. స్కూల్కి పంపించేస్తామని మొత్తానికైతే స్కూల్ ఎగ్గొట్టాడు. మా పాప తెచ్చిన ఫ్రూట్స్ని జ్యూస్ చేయమని ఒకటే గోలండి. చేసి ఇచ్చినంత వరకు ఒప్పుకోలేదు. చేసి ఇచ్చాను, ఇంకా అదైతే తాగుతుంది. తీసుకొచ్చిన సామాన్లని నేనైతే సర్దుకుంటున్నాను. మా వారు ఇంక డ్యూటీకి బయలుదేరారు. మేమైతే అక్కడ ఆల్రెడీ టిఫిన్ చేసి వచ్చామండి. ఇవి నేను చెప్పాను కదండి ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తామని పాలు. ఇవైతే మేము సున్నుండలు చేసామండి ఊరెళ్ళి. గోంగూర అండి. గోంగూర మా తోటలోనే ఫ్రెష్గా పండింది. ఇవైతే అంగాకరకాయలండి. నేనైతే కొంచెమే తీసుకొచ్చాను. తినడానికి విసిగిపోతున్నామండి. రోజు ప్రతి వారము పంపిస్తూనే ఉంటారు. ఇవైతే వారానికి సరిపోయినట్టు తెచ్చుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వారం వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాము. ఇవైతే ఫ్రూట్స్ అండి. చూడండి మా అత్తయ్య వద్దంటే ఎన్ని ఫ్రూట్స్ పెట్టేశారో. వాళ్ళైతే అసలు ఏమి ఉంచుకోరండి. అన్నీ మాకే ప్యాకింగ్ చేసేస్తూ ఉంటారు. కరివేపాకండి, ఇది మాత్రం అస్సలు మర్చిపోను. ఇవైతే కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చాను దీపం పెట్టుకుందామని. ఇక్కడైతే అసలు ఫ్లవర్స్ దొరకవండి, కొనుక్కోవడమని. అదే ఊర్లో అయితే చెట్టుకే కాస్తాయి. ఇదైతే అప్పుడే కారం ఆడించారు. నేనైతే ఇంటి దగ్గర నుంచే కారము, పసుపు, మసాలాలు ఇలాంటివి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటానండి. ఇవైతే నిమ్మకాయలండి. కొద్దిగా నిమ్మకాయలు ఇచ్చారు, ఊరగాయ పెడదామని తీసుకొచ్చాను. ఇవైతే చూడండి చిక్కుడుకాయలు. ఇవైతే బెండకాయలండి. ఎంత పొడవుగా కాసాయో. చాలా పెద్దగా పొడవుగా కాస్తున్నాయండి బెండకాయలు. బీరకాయలు కూడా చాలా పొడవుగా కాస్తాయండి. ఒక 4 బీరకాయలండి అయ్యాయి, ఎక్కువేం అవ్వలేదు. ఇదైతే పసుపు అండి. చెప్పాను కదా నేను ఏమైనా ఇంటి దగ్గర నుంచే న్యాచురల్గా తెచ్చుకుంటామని. అవైతే ఆడించారండి మా అత్తయ్య. కుంకుమ, పసుపు, కారము, మసాలాలు ఇవన్నీ నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను. కొంచెం చిక్కుడుకాయలు కూడా పెట్టారు. చిక్కుడుకాయలు కూడా చాలా పొడవుగా ఉంటాయండి. ఈ వారం అయితే ఇవన్నీ తీసుకొచ్చాము. ఇవైతే వారానికి సరిపోతాయి. ఇవన్నీ మీ మొక్కలమే తినలేదండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చాను, ఇరుగు పొరుగులకి. అస్సలు ఫ్రిడ్జ్ అయితే పట్టలేదండి. ఈ ఫ్రిడ్జ్ ఏమవుతుందా అని నాకైతే భయం వేస్తుంది. అసలు ఎక్కడ ఖాళీ లేదు, ఊపిరి కూడా ఆడట్లేదు ఈ ఫ్రిడ్జ్కి. ఎక్కడ ఖాళీ లేకుండా అస్సలు సర్దుకున్నాను. ఎక్కడ పెట్టాలో అస్సలు తెలియలేదు నాకైతే. ఫ్రూట్స్ అన్నీ ఇందులో సర్దుకున్నానండి. ఇందులో చింతపండు ఉండేది, అది మాత్రం బయట పెట్టాను. మరి తప్పదండి. నేను కొన్ని ఐటమ్స్ అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి. ఎక్కడికి వెళ్తావు? ఆంటీ వాళ్ళ ఇంటికా? స్లోగా వెళ్ళు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.